వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025లో మోస్ట్ వెయిటెడ్ IPL మ్యాచ్ ఈరోజు చెన్నై చిదంబరం వేదికగా జరగబోతుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది. ఒక పక్కన ధనాధన్ ధోని ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, మరొక పక్కన కింగ్ కోహ్లీ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు జట్లు గెలిపేవది అనే దానిపై యావత్ ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు గెలిచేది ఎవరు, అసలు ఈ రెండు జట్లు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి మ్యాచ్ నెంబర్ 8 కంప్లీట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రివ్యూలు అయితే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మొదటి మ్యాచ్ కూడా ఘన విజయంతో బరిలోకి రెండో మ్యాచ్కి దిగుతుంటే, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించిన తర్వాత రెండో మ్యాచ్కి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరి ఈ రెండు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 IPL 2025 సంవత్సరంలో చాలా స్ట్రాంగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాల్ట్తో పాటుగా విరాట్ కోహ్లీ చాలా బాగా అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా మొదటి మ్యాచ్లో వీళ్ళిద్దరూ చాలా విరుచుకుపడి బౌలర్లపై బౌండరీలు సిక్సర్లతో ఆదర్హ అనిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి రావడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా సాల్ట్ కూడా మంచి టచ్లో ఉన్నాడు కాబట్టి సాల్ట్ అలాగే కోహ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ అవకాశాలు ఎక్కువగా మారే అవకాశం అయితే ఉంది. ఇక కోహ్లీ సాల్ట్తో పాటుగా పట్టిదర్ అలాగే దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాణిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్లో కనుక బాగా పూర్తిగా సక్సెస్ అయితే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మునుపు ఎన్నడూ లేని విధంగా మిడిల్ ఆర్డర్లో చాలా బలం పొందుకుందని ఈ IPL 2025 అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ రాక్ కానీ, లివింగ్స్టన్ రాక్ కానీ, అలాగే కృణాల్ పాండ్యా అలాగే జితేష్ శర్మ యాడాన్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ అయితే గత సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్ కానీ, అలాగే లివింగ్స్టన్ లాంటి వన్ మ్యాన్ మ్యాచ్ తిప్పగలగా దమ్మున్న సత్తా ఉన్న ప్లేయర్ కానీ, అలాగే చివరిలో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బౌండరీలు కొట్టగలిగే జితేష్ శర్మ ఉండటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఈ సంవత్సరం అదనంగా కలిసి వచ్చే అంశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా టాప్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ రాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కొంచెం అదనంగా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే హజిల్వుడ్ కానీ అలాగే ఎస్ దయాల్ వీళ్ళు కూడా కొంచెం రాణిస్తే మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విజయ అవకాశాలు పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా బ్యాటింగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్లో ఇంకాస్త బలం పుంజుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ గత సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా చాలా బలంగా అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ 11తో. ముఖ్యంగా మనం చూసుకుంటే రవీంద్ర చాలా బాగా మొదటి మ్యాచ్లో ఆడి ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్రతో పాటుగా గైక్వాడ్ కానీ, త్రిపాఠి కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రవీంద్ర జడేజాతో పాటుగా శివం దూబే, దీపక్ హుడాతో చెన్నై సూపర్ కింగ్స్ కూడా బ్యాటింగ్లో చాలా బలంగా అయితే కనిపిస్తుంది. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్లో చాలా బలంగా ఉంది. ఇక ముఖ్యంగా ధనాధన్ ధోని కూడా చివరిలో మ్యాచ్ విన్నింగ్ షాట్స్ ఆడగలిగే సత్తా ఉన్నాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఎంతో కొంత బ్యాట్తో జూలు విధించగలిగే దమ్ముంది. కాబట్టి బ్యాటింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడే అవకాశం అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేతన్ ఎలిస్ కానీ అలాగే నూర్ అహ్మద్ ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటి మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఇంపార్టెంట్ ప్లేయర్లు అవుట్ అవడంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ముఖ్యంగా మంచి స్పిన్నర్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ IPL 2025లో దక్కించుకుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అశ్విన్ కానీ నూర్ అహ్మద్ ముఖ్యంగా ఈ చిదంబరం స్టేడియం ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ కాబట్టి రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్తో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అటాక్ కొంచెం RCB కంటే కొంచెం మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే బ్యాటింగ్లో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా చెన్నై పిచ్లో మాత్రం ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి చెన్నై బౌలర్లు కొంచెం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏది ఏమైనా కానీ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుగా ఎక్కువగా విజయ అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం చేసి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కనుక ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ చేస్తే చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే 160 to 200 మధ్యలో ఉంటే మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్
ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు కనుక 200+ రన్స్ గా చేయగలిగితే మాత్రం మ్యాచ్ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయ అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా నువ్వా నేను అన్నట్లుగా కోహ్లీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని మధ్య పోరులాగా కాకుండా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య పోరులాగా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రతి నిమిషం కూడా మ్యాచ్ తారుమారు అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి ఓవర్ కూడా మ్యాచ్ ఒక జట్టు నుంచి మరొక జట్టుకి మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి నువ్వా నేను అన్నట్లుగా ఈరోజు ఖచ్చితంగా ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉంది. రెండు జట్లు కూడా స్ట్రాంగ్ ప్లేయింగ్ 11తో ఈరోజు బరిలోకి దిగబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ చివరి ఓవర్ వరకు కూడా ఖచ్చితంగా మ్యాచ్ వెళ్ళే అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ పోర్లో ఏ జట్టు గెలిచినా స్వల్ప తేడాతో ఈరోజు మ్యాచ్ విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కోహ్లీ ఫామ్లో ఉండటం, సాల్ట్ అలాగే టిమ్ డేవిడ్ అలాగే లివింగ్స్టన్ లాంటి ఫారెన్ ప్లేయర్స్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉండటం ఈ సంవత్సరం ఈ రోజు మ్యాచ్కి చాలా బూస్టప్ ఇచ్చే అంశం. మరొక పక్కన ధోని ఫామ్లోకి రావాలి, అలాగే ధోని నుంచి 6ర్లు 4లు రావాలనేది చెన్నై అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి చెన్నై ధోని కోసం అలాగే కోహ్లీ కోసం ఆర్సీబీ ఈ రెండు జట్లు ఏది గెలుస్తుంది అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ చివరి వరకు మాత్రం ఈరోజు నువ్వా నేనా అన్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా IPL 2025 మ్యాచ్ నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మ్యాచ్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.